ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన హరీష్ రావును గత 4 గంటలుగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. సజ్జనార్ నేతృత్వంలో సిట్ విచారణ కొనసాగుతుంది. 4 గంటలుగా హరీష్ రావును ఏసీపీలు వెంకటగిరి, శ్రీధర్లు విచారిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఒక్కరోజే 600 మంది కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన హరీష్ రావును గత 4 గంటలుగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. సజ్జనార్ నేతృత్వంలో సిట్ విచారణ కొనసాగుతుంది. 4 గంటలుగా హరీష్ రావును ఏసీపీలు వెంకటగిరి, శ్రీధర్లు విచారిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఒక్కరోజే 600 మంది కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమైనా స్పందించారా? అందులో ఇంకా ఎవరైనా ప్రముఖులు ఉన్నారా? ఉంటే వారిని ఎప్పుడు విచారించే ఛాన్సెస్ ఉన్నాయి? సిట్ విచారణ అయితే కొనసాగుతుంది. దాదాపు 4 గంటల నుంచి కూడా సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో మాత్రం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కూడా విచారణ కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సిట్ అయితే ప్రధానంగా ఆ ఎన్నికల సమయంలో 2023 ఎన్నికల సమయంలో మాత్రం పలువురు ఆ నేతలకు సంబంధించి కూడా పలువురు నేతల ఆ ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఆ సిట్ విచారణలో భాగంగా కూడా సిట్ కూడా దానిపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. సిట్ విచారణకు సంబంధించి కూడా ఎలాంటి అంశాలు కూడా లేవనెత్తబోతుంది, సిట్ ఏ విధంగా కూడా ఆరా తీయబోతుంది అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మొదటి నుంచి కూడా సిట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా గతంలో ఎన్నికల సమయంలో మాత్రం కాంగ్రెస్ అదేవిధంగా ఆ బీజేపీలకు సంబంధించిన నేతలకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశారు అనే దానిపై కూడా ప్రభుత్వం అయితే మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో మాత్రం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసిన తర్వాత మాత్రం ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను కూడా సిట్ విచారణ చేసింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతని హరీష్ రావును కూడా ఇవాళ ఉదయం 11 గంటల నుంచి కూడా ఆ సిట్ అయితే విచారణ కూడా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ విచారణలో మాత్రం ఎలాంటి ఆ ప్రశ్నలు లేవనెత్తబోతుంది, సిట్ అధికారులు మాత్రం వేటిపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. గతంలో ఎన్నికల సమయంలో మాత్రం కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీలకు సంబంధించిన ఆ నేతల ఫోన్లు ట్యాప్ చేశారు అనే విధంగా కూడా ఇప్పటివరకే సిట్ అయితే చెప్తున్న నేపథ్యంలో మాత్రం వాటికి సంబంధించిన దానిపైన కూడా ఫోన్లు ఏమైనా ట్యాప్ చేశారా అనే దానిపైన కూడా ఆ దృష్టి అయితే పెట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలు చెప్తున్న ప్రకారం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న ప్రకారం మాత్రం ఆ సిట్కి సంబంధించిన మాత్రం ఎన్ని ప్రశ్నలైనా లేవనెత్తారని ఏ అంశంపైన కూడా సిట్ వేసుకున్నా కూడా వాటన్నిటి విచారణ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటివరకే అనౌన్స్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 1000 సిట్లు వేసినా కూడా మేము ఎక్కడ కూడా భయపడము, బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి తప్పు చేయలేదు. ఆ ప్రభుత్వానికి సంబంధించిన మాత్రం సిట్ ఒకవేళ ఇప్పటివరకే అంటే గతంలో ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే మాత్రం ఎందుకు తెలంగాణకు సంబంధించిన మంత్రులు ఎవరు కూడా ప్రెస్ పెట్టి పెట్టట్లేదు అనే దానిపై కూడా ఇప్పటివరకే కేటీఆర్ కూడా ప్రశ్నించిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. దీంతో పాటుగా కేసీఆర్కి ఆ నోటీసులు ఇస్తారు అని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఎవరికైనా ఆ నోటీసులు ఇవ్వని ఎలాంటి విచారణకైనా కూడా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ అనే దానిపైన కూడా ఇప్పటివరకే కేటీఆర్ అయితే ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎన్నికల ఆ సమయంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ప్రశ్నించిన సమయంలో మాత్రం సిట్ ద్వారా కావచ్చు, వివిధ విచారణ సంస్థల ద్వారా మాత్రం ఆ విచారణ చేపిస్తున్నాము అంటూ కూడా ఇప్పటివరకే ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మాత్రం సిట్తో పాటు ఎలాంటి విచారణకైనా మేము సిద్ధమని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఇదే సమయంలో మాత్రం కాంగ్రెస్ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీని కూడా టార్గెట్ చేస్తుంది. ఒకవేళ తప్పు చేయకపోతే మాత్రం ఎందుకు విచారణ ఎదుర్కోవడానికి మాత్రం ఒక బల ప్రదర్శన చేస్తున్నారు అంటూ కూడా కాంగ్రెస్ అయితే విమర్శల అసలు కూడా గుప్పిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ని టార్గెట్ చేస్తుంది. మంత్రుల మధ్య తగాదాలు కావచ్చు, అదేవిధంగా వాటాల పంపిణీ పైన కూడా ఎందుకు మంత్రులకు సంబంధించిన దానిపైన కూడా ఒక్కొక్క ఎపిసోడ్ బయటపడ్డా కూడా దానిపైన ప్రెస్ మీట్ పెట్టలు ఎలాంటి విచారణ కూడా ఎందుకు చేపట్టరు, సిట్లు ఎందుకు ఏర్పాటు చేయాలని దానిపైన కూడా బీఆర్ఎస్ అయితే ఇప్పటివరకు ప్రశ్నిస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ వర్సెస్ అదేవిధంగా బీఆర్ఎస్కి మాత్రం పొలిటికల్ కూడా ఈటెక్నే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఆ సిట్ విచారణకు సంబంధించినందుకు మాత్రం రీసెంట్గానే 2 ఆ సిట్ విచారణలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసిన తర్వాత మాత్రం ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన దానిపైన కూడా సిట్ విచారణ మాత్రం ఇప్పటికే కొనసాగుతుంది. కాబట్టి ఇంకా ఎవరెవరు
ఇందులో పాత్ర ఉంది అనే దానిపైన కూడా సిట్ ఎలాంటి దృష్టి పెట్టబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపైన కూడా సిట్ విచారణకు రావాలి అని చెప్పేసి కూడా వారికి నోటీసులు ఇచ్చింది. వారు వెళ్ళి మాత్రం విచారణ కూడా అటెండ్ అయ్యి వచ్చారు. తాజాగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతకు హరీష్ రావు కూడా సిట్ విచారణకు రావాలని చెప్పేసి కూడా రాత్రి 9 గంటలకు కూడా ఆ సిట్ నుంచి విచారణకు రావాలని చెప్పేసి కూడా చెప్పడం, దాని తర్వాత మాత్రం ఉదయం 11 గంటలకే విచారణకు రావాలని చెప్తే ఈ కొద్ది సమయంలో మాత్రం విచారణకు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఆ సీనియర్ నేత హరీష్ రావు కూడా విచారణకు హాజరయ్యారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. సిట్ విచారణ కాకుండా ఎలాంటి విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటివరకే చెప్తుంది. ఇదే సమయంలో మాత్రం ఇంకా బీఆర్ఎస్ పార్టీకి నేతలకు ఎవరెవరికి సిట్ విచారణ కూడా పిలవబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే ఆ కేసీఆర్ కూడా సిట్ విచారణకు సంబంధించి కూడా నోటీసులు ఇవ్వబోతుందని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాత్రం దీనిపైన కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ఎలాంటి విచారణకు ఎలాంటి నోటీసులు ఇచ్చినా కూడా ఆ నోటీసుల కన్నిటి దానికి కూడా ఆ విచారణకు అటెండ్ అవ్వడానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా వెనకడుగు వేయదు. ఎలాంటి విచారణ కూడా మేము అందరం ఎదుర్కోవడానికి మాత్రం సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా ఆ బీఆర్ఎస్ అయితే స్పష్టం చేస్తుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.